గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిషో, ఫిస్టులా రావడానికి రీజన్స్ ఏంటి? జాయింట్ పెయిన్స్ ఎన్ని రకాలు ఉంటుంది? జాయింట్ పెయిన్స్ లో పంచకర్మ చికిత్స ఎలా ఉంటుంది? ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే విషయాలు మనకు తెలియజేయడానికి మెడినైన్ నుంచి ఆయుర్వేదిక్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రమణరాజు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్, ముందుగా చెప్పండి, పైల్స్, ఫిషో, ఫిస్టులా ఇవి రావడానికి రీజన్స్ ఏంటి? ముఖ్యంగా అండి, ఈ ప్రస్తుతం 100లో దాదాపు 70% ఈ పైల్స్, ఫిస్టులాతో బాధపడుతున్నారు. ఇవి రావటానికి ప్రధాన కారణం మనం పాటించేటటువంటి జీవన విధానం, తీసుకునేటువంటి ఆహార పదార్థాలు. ముఖ్యంగా మనం ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకోవటం, ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకోవటం, వాటర్ తక్కువ తీసుకోవటం, ఇంకా మనకు టీవీ ముందు కూర్చొని సీరియల్ చూస్తూ ఒకవైపు సీరియల్ జరుగుతుంటుంది, ఒకవైపు తింటుంటాం. నెక్స్ట్ అదేవిధంగా సరిగ్గా తినడానికి కూడా టైం ఉండదు, ఉరుకు పరుకుల జీవితం. వీటన్నిటి వల్ల మనకు ఏమవుతుంది అంటే తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు, వాటర్ శాతం అనేది తగ్గిపోయి ఆ వాటర్ ఎవాపరేట్ కావడం ద్వారా ఆ మల పదార్థం గట్టిపడి ప్రతిసారి మనకు మోషన్కి ఎక్కువసార్లు వెళ్ళాలని ప్రయత్నించడం ద్వారా అక్కడ మనకు యానస్ లేదా రెక్టమ్ అని ఉంటుంది, అక్కడ ప్రెజర్ పడటం ద్వారా ఈ పైల్స్, ఫిస్టులా అనే వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా కొన్ని రకాల వ్యాధుల్లో, పేగుకు సంబంధించిన వ్యాధుల్లో, అంటే మనకు పెద్ద ప్రేగు లేదా చిన్న ప్రేగుకు సంబంధించిన కొన్ని వ్యాధులు ఉంటాయి. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అని, క్రాన్స్ డిసీజ్ అని, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అని. వీటన్నిటిలో ఏమవుతుంది అంటే మోషన్ ఒకసారి వెళ్తే ఫ్రీ కాదు, ప్రతిసారి ముక్కటం ద్వారా ఈ పైల్స్, ఫిస్టులా వస్తుంది. ఇంకా ఎక్కువసేపు డ్రైవింగ్ చేసి కూర్చోవటం, ఎక్కువసేపు 2 వీలర్స్ పైన డ్రైవింగ్ చేయటం, వీరందరికీ కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, అసలు పైల్స్ ఎన్ని టైప్స్ ఉంటుంది? ఈ పైల్స్ మనం ఆయుర్వేదంలో మనం అర్సెస్సు అంటాం. అర్సెస్సు అంటే హరివత్ ప్రణోతి ఇది అర్సెస్, అంటే మనకు శత్రువు వలె మనల్ని బాధిస్తూ ఉంటుంది. మనకు ఏ విధంగా అయితే నీడ వెంబడించినట్టు అది మనల్ని వెంబడిస్తూ సరిగా కూర్చోనియదు, సరిగా పనిచేయనియదు, పడుకోనియదు, అలా పెద్ద ఇబ్బందికర సమస్యను తలపెట్టేదే ఈ యొక్క అర్సెస్ లేదా పైల్స్ అంటాం. వీటిని మామూలుగా తెలుగులో మొలలు లేదా మొలలు అంటాం. మరి ఇవి 2 రకాలు ఉంటాయి, నాన్ బ్లీడింగ్ పైల్స్, బ్లీడింగ్ పైల్స్. నాన్ బ్లీడింగ్ పైల్స్నేమో ఆయుర్వేదంలో శుష్క ఆర్సెస్ అని, బ్లీడింగ్ పైల్స్నేమో మనం ఆర్ధ ఆర్సెస్ అంటాం. ఈ పైల్స్ అంటే మనం ఏంటో కాదు, మనం గట్టిగా ప్రెజర్ ఇచ్చినప్పుడు యానస్లో లేదా మనకు రెక్టంలో ఉండే బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అవి ప్రెజర్కి ఏమవుతాయి అంటే ఆ ద్రాక్ష గుత్తులాగా ఉబ్బుతాయి, వాటినే మనం మొలలు అంటాం. ఆ రక్తనాళాలు ఉబ్బటమే మొలలు. అయితే వీటిల్లో లోపల ఉంటే లోమలలని, బయట ఉంటే పై మొలలు అంటాం. ఈ లోమలలు లేదా ఇంటర్నల్ పైల్స్లో స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే లోపలనే ఉంటాయి. సెకండ్ స్టేజ్ అంటే గట్టిగా ముక్కినప్పుడు బయటకు వస్తాయి, మళ్ళా దాని అంత లోపలికి వెళ్తుంది. థర్డ్ స్టేజ్ ఏమవుతుంది, మనం మోషన్కు ప్రెజర్ ఇచ్చినప్పుడు బయటకు వస్తుంది, దాని అంతటదే వెళ్ళదు, చేత్తో లోపలికి దోస్తే వెళ్తుంది. అదే ఫోర్త్ స్టేజ్ అంటే బయటకు వస్తుంది, ఇంకా పోదు. ఫస్ట్, సెకండ్ స్టేజ్ అనేటి మనకు మందుల ద్వారా తగ్గుతుంది. థర్డ్, ఫోర్త్ అనేటి తప్పకుండా మనకు ఆయుర్వేదంలో ఉండేటువంటి క్షార కర్మ అనేటటువంటి మరియు క్షార సూత్ర అనేటటువంటి సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా పూర్తిగా తగ్గుతాయి. డాక్టర్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు చూసుకుంటే పైల్స్ అసలు వచ్చింది అని అంటే ఎలా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, ఈ పైల్స్ రాకముందే అండి, చాలామందికి ఈ పైల్స్, ఫిస్టులా ఇవి రాకముందే కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటినే పూర్వ రూపాలు అంటాం. అవి ఏంటంటే కొంచెం తిన్న వెంటనే హెవీనెస్ అనిపించటం, గొంతులో ఉన్నట్టు అనిపించడం, కడుపు ఉబ్బటం, కడుపు బరువుగా ఉండటం, నెక్స్ట్ కింది నుంచి ఎక్కువ గ్యాస్ వెళ్ళటం, మోషన్ సరిగ్గా రాకపోవటం, పుల్లటి త్రేపులు రావటం, ఇవన్నీ కూడా దీనికి కనిపించే ముఖ్య లక్షణాలు. ఈ ఎవరికైనా సరే ఈ పైల్స్, ఫిస్టులు రాకముందు జీర్ణకోశ సంబంధమైనటువంటి సమస్యలు వచ్చి వాటిని నిర్లక్ష్యం చేయటం ద్వారా చివరికి మనకు ఆ మోషన్ సమస్య అనేది తలెత్తి ప్రెజర్ ఇవ్వటం ద్వారా ఈ 3 రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్, అయితే ఫిషర్ అంటే ఏంటి డాక్టర్? ఇప్పుడు ఫిషర్ అంటే ఏంటంటే కారణాలు అయితే మనం ఇంతకుముందు చెప్పినటువంటి కారణాలే, అంటే టయానికి ఆహారం తీసుకోకపోవటం, ఎక్కువ ఉపవాసాలు ఉండటం, ఉపవాసాలు ఉండే ఒకేసారి హెవీ ఫుడ్ తీసుకోవటం, పీచు పదార్థాలు తక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవటం, వాటర్ తక్కువ తీసుకోవటం, ఇంకా మనకు కొన్ని రకాల వ్యాధులు చెప్పినాం. వాటితో పాటు హైపోథైరాయిడ్, ఇప్పుడు ఎక్కువ మందికి వస్తుంది హైపోథైరాయిడ్. ఈ హైపోథైరాయిడ్లో కూడా మనకు పేగులో ఉండేటటువంటి తేమ శాతం తగ్గుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏజ్డ్ పర్సన్స్ కూడా తేమ శాతం తగ్గుతుంది. వీరికి కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఫిషర్ను మనం పరికర్తిగా అంటాం ఆయుర్వేదంలో. పరికర్తిగా అంటే మన కత్తెర అంటే సిజర్ లాగా, సిజర్తో ఏ విధంగా
విధంగా కట్ చేస్తే షార్ప్ పెయిన్ ఉంటుందో అలా మనకు ఈ ఫిషర్లో ఉంటుంది. ఫిషర్ అంటే మనం గట్టిగా ప్రెజర్ ఇచ్చినప్పుడు ఆ ప్రెజర్కు ఆ మల పదార్థం ఏదైతే గట్టిపడి అది ఒక ఉండల్లాగా మేక పెంటికల్లాగా ఏర్పడి ఆ యానల్ మ్యూకోజాను కట్ చేసుకుంటూ వస్తుంది, మనకు సిజర్తో కట్ చేసినట్టు. దాన్ని మనం యానల్ ఫిషర్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్, ఫిషర్కి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఈ యానల్ ఫిషర్ కానీ పైల్స్ కానీ మెయిన్గా మనం మోషన్కు వెళ్ళేటప్పుడు నొప్పి కానీ మంట కానీ ఉండటం, మోషన్కు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు భయంకరమైన నొప్పి మంట ఇరిటేషన్, సరిగా కూర్చోవాలంటే ఇబ్బంది, నిలబడాలంటే ఇబ్బంది, మనం చేసే జాబ్ పైన కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ ఫిషర్లో కూడా మనం అక్యూట్ ఫిషర్, క్రానిక్ ఫిషర్ అంటాం. అక్యూట్ ఫిషర్ అయితే మనకు షార్ప్ పెయిన్ ఉంటుంది, మోషన్కు వెళ్ళినప్పుడు బ్రైట్ రెడ్ కలర్ బ్లడ్ అనేది మనకు టాయిలెట్లో పడటం జరుగుతుంది, మంట ఉంటుంది, అదేవిధంగా భయంకరమైన నొప్పి ఉంటుంది. అదే క్రానిక్ ఫిషర్ అంటే అక్యూట్ ఫిషర్ను నెగ్లెక్ట్ చేయడం ద్వారా అది క్రానిక్గా మారుతుంది. అది 8 వీక్స్ నుంచి 14 వీక్స్ లోపల మనకు క్రానిక్ ఫిషర్గా మారుతుంది. ఈ క్రానిక్ ఫిషర్లో ఏమవుతుంది, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా అక్కడ మనకు బ్యాక్టీరియా వల్ల చీమ్ ఏర్పడుతుంది, దానివల్ల దురద ఉంటుంది, చీమ్ వస్తుంది, నొప్పి ఉంటుంది, ఇంకా స్కార్ టిష్యూ ఏర్పడుతుంది. ఎందుకంటే మనకు ఏదైనా దెబ్బ తగిలింది అది హీల్ అయితే మచ్చలాగా ఏర్పడుతుంది, అలా స్కార్ టిష్యూ ఏర్పడుతుంది. క్రానిక్ ఫిషర్ అయితే చాలా తలనొప్పి, ఎందుకంటే అది ప్రతిసారి మోషన్కు పోయేటప్పుడు నొప్పి రావటం, ఇది మొండిగా సర్జరీ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. డాక్టర్, ఫిస్టులా ఎన్ని టైప్స్ ఉంటుంది అండ్ ఫిస్టులా రావడానికి రీజన్స్ ఏంటి? ఈ ఫిస్టులా కొంచెం మనకు డిఫరెన్సు, ఈ పైల్స్ ఫిషర్ కంటే ఫిస్టులా కొంత భయంకరమైనటువంటి వ్యాధిగా చెప్పుకోవచ్చు, ఇది కొంత మొండిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ఫిస్టులాని మనం లూటీలు లేదా భగంధరం అని చెప్పడం జరుగుతుంది ఫిస్టులాను. అసలు ఫిస్టులా అనేది మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఆహార పద్ధతులు కొన్ని మన జీవనశైలి ఆధారంగా వస్తుంది. అసలు ఈ ఫిస్టులా అనేది ముఖ్యంగా మనకు ఏదైతే మలద్వారం ఉంటుందో దానే యానస్, పైన రెక్టమ్ ఉంటుంది. ఈ యానస్లో యానల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. అక్కడ ముఖ్యంగా కొద్దిగా ఇరిటేషన్ ఏర్పడి ఒక గడ్డలాగా మనకు ఆ బటక్స్ దగ్గర ఏర్పడటం జరుగుతుంది. అది కొద్ది రోజులకు పగిలి చీమ్ బయటకు వస్తుంది. అది ఎప్పుడైతే చీమ్ ఆగిపోయిన వెంటనే మళ్ళా గడ్డ ఏర్పడుతుంది. అలా గడ్డ వాపు ఏర్పడుతూ పగిలి చీమ్ వస్తూ ఇలా ప్రతిసారి అవుతుంది. ఇది మనం ఏముంది లేని నిర్లక్ష్యం చేస్తాం. అది అలానే మనకు లోపలికి ఆ కురుపు అనేది లోపలికి వ్యాపించి ఒక ట్రాక్ లాగా ఏర్పడుతుంది. దాన్నే మనం ఫిస్టులా ట్రాక్ అంటాం. ఈ ఫిస్టులా అనేది ఒక్కొక్కసారి మనకు మలద్వారం నుంచి బటక్స్లోకి వెళ్ళొచ్చు, లేదా ఒకసారి మలద్వారం నుంచి వెళ్ళి మళ్ళీ మలద్వారంలాగి ఒక ఎలుక కన్నంలాగా ఏర్పడి లోపలికి వెళ్తుంది. ఇది చాలా ప్రమాదకరమైంది మరియు చాలా మొండిగా చెప్పుకోవచ్చు. డాక్టర్, అదేవిధంగా ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది? ఈ ఫిస్టులాగండి చాలా వరకు మనకు ఆ ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ అనేది మనకు 3 సెంటీమీటర్స్ లోపల ఉంటే మనకు ఈజీగా తగ్గే అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా రకాలు ఉంటాయి ఫిస్టులాలో. అవి ఏంటంటే ఆ స్పింక్టర్, ఎక్స్టర్నల్ స్పింక్టర్ అని, ఇంటర్నల్ స్పింక్టర్ అని ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో ఉంటే ఇంటర్ స్పింక్టరిక్ అని, ఎక్స్టర్నల్ స్పింక్టర్ నుంచి ఇంటర్నల్ స్పింక్టర్ వరకు వెళ్తే అది ట్రాన్స్పింక్టరిక్ అని, అదేంగా ఎక్స్ట్రా స్పింక్టరిక్, సుప్రా స్పింక్టరిక్ అని రకరకాలు ఉంటాయి. అదే ఆయుర్వేద ప్రకారం కూడా శతపోనకం, ఊష్ట్రగ్రీవం, పరిస్రావం, శంభూకార్తవం, ఉన్మార్గి ఇలా మనకు చెప్పడం జరుగుతుంది లక్షణాలను బట్టి ఆ ఫిస్టులా అనేది. ఏదేమైనా ఫిస్టులాలో ఈ క్షారసూత్ర అనే ట్రీట్మెంట్ అద్భుతంగా పనిచేస్తుంది. క్షారసూత్ర అంటే అది మెడికేటెడ్ ఆల్కలైన్ థ్రెడ్ అంటాం. అది ఏం చేస్తాం, ఆ ఫిస్టులాలో 2 రంధ్రాలు ఉంటాయి. ఆ 2 రంధ్రాలు కలిపి టై చేయటం ద్వారా అది కట్ చేసుకుంటూ అది హీల్ అవుతూ వస్తుంది. దీని ద్వారా మళ్ళా ఫిస్టులా మళ్ళా తిరగబెట్టడం అనేది ఉండదు. జనరల్గా మనం కట్ చేయటం ద్వారా నైఫ్తో అది మళ్ళా తిరగబెడుతుంది. లేజర్ వల్ల కూడా మళ్ళా తిరగబెట్టే అవకాశం ఉంటుంది. క్షారసూత్ర వల్ల మళ్ళా తిరగబెట్టడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు అన్నారు క్షారసూత్రాన్ని, క్షారకర్మ, క్షారసూత్ర ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఫిస్టులా, పైల్స్ ఉన్న వాళ్ళలో ఎలా పనిచేస్తాయి? ఇప్పుడు క్షారకర్మ, క్షారసూత్ర అంటే ఈ క్షారం అనేది ఒక మెడిసిన్, హెర్బల్ ఆల్కలైన్ పౌడర్ అంటాం. ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతుల్లో అది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దాన్ని ఆ పౌడర్ను డైరెక్ట్ మనం ఈ క్షారం పైన కానీ ఆ పౌడర్ను మనం పైల్స్ పైన కానీ లేదంటే ఫిషర్ పైన అప్లై చేయడాన్ని మనం క్షారకర్మ అంటాం. లేదంటే ఆ క్షారాన్ని ఒక థ్రెడ్ పైన మనం ప్రతిరోజు కోటింగ్లా 21 డేస్ కోటింగ్ ఇచ్చి ఆ థ్రెడ్ను మనం టై చేయడానికి క్షారసూత్ర అంటాం. ఇప్పుడు పైల్స్ ఉంటాయి, అవి గ్రేప్ లాగా మనకు ఉబ్బుతాయి. ఆ మొన ఉంటుంది, ఈ గ్రేప్ లాగా ఉబ్బుతుంది. ఆ మొన దగ్గర మనం ఆ క్షారాన్ని అప్లై చేయటం ద్వారా అవి ఊడి పడిపోతాయి.
పైల్స్ అనేటివి, ముఖ్యంగా ఎక్స్టర్నల్ పైల్స్. ఇంటర్నల్ పైల్స్లో మన క్షారసూత్రాన్ని మెడికేటెడ్ థ్రెడ్ దాని నెక్ దగ్గర టై చేస్తే దాని బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి అది మొత్తం ఊడిపోయి పడిపోతుంది. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినటువంటి ఈ ఫిస్టులాలో కూడా 2 రంధ్రాలు ఉంటాయి. ఆ 2 రంధ్రాల్లో నుంచి ఆ థ్రెడ్ మధ్యలో గట్టిగా టై చేయడం ద్వారా అది మొత్తం క్రమక్రమంగా కట్ చేసుకుంటూ వచ్చి పూర్తిగా హీల్ అయినాక పడిపోతుంది. మరి ఇవన్నీ మనం కొంతమంది పెయిన్ కదా అంటాం, పెయిన్ ఉండదు, మనం లోకల్ అనస్థీషియా ఇస్తాం. లోకల్ అనస్థీషియా ఇచ్చి మనం మంచి స్టెరిలైజేషన్ థియేటర్స్ ఉన్నాయి మన దగ్గర, మనకు మంచి అనుభవజ్ఞులైనటువంటి సర్జన్స్తే మనం ట్రీట్మెంట్ క్షారసూత్ర చేయటం జరుగుతుంది. దీని ద్వారా చాలా కాలం నుంచి బాధపడుతున్నటువంటి పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఇవన్నీ కూడా మనకు సమూలంగా మళ్ళా తిరగబెట్టకుండా పూర్తిగా తగ్గుతాయి. డాక్టర్, అదేవిధంగా ఈ జాయింట్ పెయిన్స్ చూసుకుంటే ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందిలో ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం కదా, అసలు ఇది ఎన్ని టైప్స్ ఉంటుంది జాయింట్ పెయిన్స్ అనేవి? ఇప్పుడు ఈ జాయింట్స్లో మెయిన్గా అండి మనం ఈ సంధి అంటాం, 2 జాయింట్స్ కలిసే ప్రదేశాన్ని మనం సంధి అని చెప్పడం జరుగుతుంది. ఈ సంధి లోపల మనం వాతం చేరటం, దాన్నే సంధివాతం అంటాం ఆయుర్వేదంలో, జాయింట్ పెయిన్స్ అని. మరి ఇవి ముఖ్యంగా యువకులలో, యూత్లో ఎలాంటి జాయింట్ పెయిన్స్ వస్తాయంటే ముఖ్యంగా గౌటి ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, ఆల్కహాల్ తీసుకోవటం, స్మోకింగ్ ఎక్కువ చేయడం ద్వారా ముఖ్యంగా మన యూరిక్ యాసిడ్ అనేది పెరిగి అది బ్లడ్లో పెరిగి ఆ క్రిస్టల్స్ లాగా ఏర్పడి మన ఈ జాయింట్స్ మధ్యలో ఆ పేరకపోవటం జరుగుతుంది. దీని ద్వారా మనకు ముఖ్యంగా కాలి బొటనవేలు దగ్గర ఫస్ట్ రెడ్గా ఏర్పడటం, మంట ఎక్కువ ఉండటం, నొప్పి ఉండటం, నిప్పులో పెట్టినట్టు ఉండటం, పైన ఉండేటువంటి చర్మం రెడ్గా కావటం, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. తర్వాత వేరే వాటికి కూడా ఈ గౌటి ఆర్థరైటిస్ అనేది వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువ పెరుగుతుంది. మరి ఇది ఎక్కువ అయితే దాన్ని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి యూరిక్ యాసిడ్ పెరిగితే కిడ్నీ స్టోన్స్తో పాటు గౌటి ఆర్థరైటిస్తో పాటు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మన ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరం పైనే, మన జాయింట్స్ పైనే దాడి చేయడం ద్వారా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. దీన్ని ఆమవాతం అంటాం. దీంట్లో ప్రతి జాయింట్స్ పెయిన్, వాపు ఉండటం, ఉదయాన్నే నొప్పి ఎక్కువ ఉండటం, స్టిఫ్నెస్ ఎక్కువ ఉండటం, నడుస్తే ఫ్రీ కావటం, ఆకలి తక్కువ ఉండటం, యూరిన్ ఎక్కువ రావటం, మోషన్ సరిగ్గా రాకపోవటం, జ్వరం ఉండటం, ఇవన్నీ దీని యొక్క లక్షణాలు. ఇలా మనం లక్షణాలను బట్టి ముఖ్యంగా ఈ 2 యూత్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డాక్టర్, ఆస్టియో ఆర్థరైటిస్ ఇది ఎలా వస్తుంది, ఇది రావడానికి రీజన్స్ ఏంటి అండ్ సింటమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, మనం ఇంతకుముందు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ చెప్పినాం. ఇది ఎక్కువగా చిన్న ఏజ్లోనే రావచ్చు, లేదు మనకు ఏజ్ వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎప్పుడు కూడా జనరల్గా 45 ఏజ్ తర్వాత వస్తుంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్నే మనం సంధివాతం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, 2 సందుల మధ్య, 2 జాయింట్ల మధ్యలో సైనోవిల్ ఫ్లూయిడ్ ఉంటుంది, మళ్ళా కార్టిలేజ్ ఉంటుంది. ఆ సైనోవిల్ ఫ్లూయిడ్ అరిగిపోవటం ద్వారా మనకేమవుతుంది, ఆ లూబ్రికెంట్ ఆయిల్ అరిగిపోవటం ద్వారా పెయిన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ నడిచేటప్పుడు శబ్దం రావటం, వాపు రావటం, ఇవన్నీ కూడా మనకు ఈ సంధిగత వాతం లేదా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఇది ముఖ్యంగా మగవాడితో పోలిస్తే స్త్రీల్లో మెనోపాజ్ తర్వాత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ అనేది తగ్గటం ద్వారా మన కాల్షియం, విటమిన్ డి ఇవి తగ్గటం ద్వారా ఆ బోన్ డెన్సిటీ తగ్గి మనకు ముఖ్యంగా మెనోపాజ్ దశలో కూడా అన్ని జాయింట్ పెయిన్స్ రావటం, హాట్ ఫ్లషెస్ రావటం, వేడిగా ఆవిర్లు రావటం, ఇవన్నీ మనం చూస్తుంటాం. ఇంకా ఎవరికైతే స్త్రీలకు హిస్టరెక్టమీ చేస్తే అంటే గర్భాశయం రిమూవ్ చేస్తే ఈ సమస్య ఇంకా పెరిగేటట్టు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్కు ఆస్టియో ఆర్థరైటిస్కు తేడా ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అన్ని జాయింట్స్కి వస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మెయిన్గా వెయిట్ ఎక్కువ మోసేటటువంటి నీ జాయింట్, యాంకిల్ జాయింట్స్కి మాత్రమే వస్తుంది. ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకరోజు ఈ జాయింట్లో 2 రోజులు నొప్పి ఉంటే తర్వాత 2 రోజులు ఈ జాయింట్లో నొప్పి ఉండదు. అలా కాకుండా ఆస్టియో ఆర్థరైటిస్ ఎప్పుడూ ఒకే చోటనే ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనకు జాయింట్స్ నొప్పి మారుతుంటుంది, ఇక్కడ మారదు. అదేవిధంగా కొన్ని రకాల టెస్టులు చేపిస్తే మనం ఈఎస్ఆర్, సిఆర్పి, ఆర్ఏ ఫ్యాక్టర్, హిమోగ్లోబిన్ ఇవన్నీ తేడా ఉంటాయి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. అదే ఆస్టియో ఆర్థరైటిస్లో మనకు తేడా ఉంటాయి. వీటిని బట్టి మనకు కరెక్ట్గా మనం డిసైడ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, అయితే జాయింట్ పెయిన్స్లో పంచకర్మ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఈ జాయింట్ పెయిన్స్లో మనకు అది గౌటి ఆర్థరైటిసా, అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిసా, ఆస్టియో ఆర్థరైటిస్లా, వీటిని బట్టి మనకు ఈ
ఆయుర్వేద ట్రీట్మెంట్తో పాటు పంచకర్మ ట్రీట్మెంట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్కి చేసే ట్రీట్మెంట్ వేరు, ఆస్టియో ఆర్థరైటిస్కి చేసే ట్రీట్మెంట్ వేరు. అది ఇక్కడ చేసినా ఇది అక్కడ చేసినా చాలా సివియర్గా ప్రాబ్లం అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఆస్టియో ఆర్థరైటిస్కు తీసుకునే ఫుడ్లో కూడా మనం నాన్ వెజ్ తీసుకుంటే, బోన్ సూప్ తీసుకుంటే, మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటే మనకు తగ్గుతుంది. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ నాన్ వెజ్ తీసుకొని న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటే పెరుగుతుంది. అదేవిధంగా గౌటి ఆర్థరైటిస్ కూడా నాన్ వెజ్ తీసుకుంటే పెరుగుతుంది. అలా ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఉంటుంది. అట్టనే మనం పంచకర్మల్లో కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కు డ్రై స్టీమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా పౌడర్స్ను ఆయిల్ అప్లై చేయకూడదు, డ్రై స్టీమ్ అంటాం, రూక్ష స్వేదం అంటాం, అవి ఇస్తూ, అదేవిధంగా వస్తికర్మ అని ఒక మెడికేటెడ్ కొలాన్ థెరపీ ఉంటుంది, అది ఇవ్వటం మంచిది. ఇంకా మనకు గౌటి ఆర్థరైటిస్లో దానికి కూడా మెడికేటెడ్ ఆయిల్ థెరపీ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఆస్టియో ఆర్థరైటిస్లో అయితే కటి వస్తి, జాను వస్తి, ఇలా ఆయిల్తో కూడినటువంటివి ఎక్కువ ఇవ్వాలి. అలా వాటి డిసీజ్ని బట్టి మనకు ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. డాక్టర్, అయితే స్కిన్ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే చాలా మందిలో సోరియాసిస్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. అసలు ఇది రావడానికి రీజన్స్ ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఇప్పుడు మనకు జనరల్గా అండి, ఇప్పుడు వర్షాకాలంలో లేదంటే మనకు శీతాకాలంలో వచ్చేటువంటి వ్యాధుల్లో సోరియాసిస్ అనేది అతి ముఖ్యమైనది. ఈ సోరియాసిస్ అనేది ప్రమాదకరం కాకపోయినా అతి మొండిది, భయంకరమైంది, నలుగురిలో తలెత్తుకొని తిరగటం కష్టంగా మారేటటువంటి సమస్య. ఈ సోరియాసిస్ అనేది మనకు సైకోసొమాటిక్ డిజార్డర్ అంటాం. అంటే మానసిక మరియు శారీరక వ్యాధి. ఎక్కువ ఆలోచన, టెన్షన్స్ వల్ల కూడా వస్తుంది. ముఖ్యంగా ఎక్కువ మంది సాఫ్ట్వేర్స్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఎండకు వెళ్లకుండా ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ కాకుండా ఎక్కువ ఏసీలో ఉంటే వారికి విటమిన్ డి తక్కువ అవుతుంది. విటమిన్ డి తక్కువ అయితే ఈ సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ, ఆల్కహాల్, స్మోకింగ్ తీసుకుంటూ ఎక్కువ ఆలోచన, టెన్షన్స్ వల్ల ఈ సోరియాసిస్ వ్యాధి అనేది వస్తుంది. ఈ సోరియాసిస్ అంటే మనకు స్కిన్ క్యాన్సర్లో ఏదైతే పెథాలజీ ఉందో సోరియాసిస్లో కూడా సేమ్ పెథాలజీ ఉంది. ఏంటి అంటే మనకు స్కిన్లో 7 రకాల పొరలు ఉంటాయి. పై పొర ఎప్పుడు కూడా మనకు 24 రోజుల నుంచి 30 రోజులకు పోతుంది. ఆ కింది పొర 7th పొర నుంచి కణాలు ఉత్పత్తి అయి పై పొరకు పోతుంటాయి. కానీ ఈ సోరియాసిస్లో ఏం జరుగుతుంది అంటే కింది పొర త్వరగా సెల్ డివిజన్ జరగడం ద్వారా ఈ సోరియాసిస్ అనేది వస్తుంది. ఈ సోరియాసిస్లో రకాలు కూడా ఉంటాయి. మనం గట్టెడ్ సోరియాసిస్ అని, నెక్స్ట్ ఇంకా ప్లేక్ సోరియాసిస్ అని, ఎరిథ్రోడర్మిక్ అని రకరకాలు ఉంటాయి. వీటిని బట్టి మనకు ఎరిథ్రోడర్మిక్ అంటే చాలా ప్రమాదకరం, గుండెపోటు వచ్చి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. గట్టెడ్ సోరియాసిస్ అనేది చిన్నపిల్లలకి ఎక్కువ వస్తుంది. అందులో ముఖ్యంగా గొంతు నొప్పి వీటి తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఈజీగా తగ్గుతుంది. ఈ లక్షణాలను బట్టి అది వాత లక్షణమా, పిత్త లక్షణమా, కఫ లక్షణమా, వాటిని బట్టి మనం ట్రీట్మెంట్ మరియు పంచకర్మ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సులేమాన్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సులేమాన్ గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. రైట్ డాక్టర్, ఎగ్జిమా అంటే ఏంటి డాక్టర్? ఓకే, ఈ ఎగ్జిమాను మనం ఆయుర్వేదంలో మనం విచర్చిక అంటాం. ఈ ఎగ్జిమా అనేది ఎందువల్ల వస్తుంది అంటే ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మన ఇమ్యూన్ సిస్టమ్ యొక్క హైపర్ సెన్సిటివిటీ వల్ల వస్తుంది. అంటే మనకు ఏదైనా సరే చర్మం పైన ఒక పడని వస్తువు కానీ ఏదైనా పడని పదార్థం పడితే అక్కడ దురద అనేది ఉత్పత్తి అవుతుంది. నార్మల్ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది హిస్టమిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలా కాకుండా అవసరం లేకున్నా హైపర్ సెన్సిటివిటీ, అతి సున్నితత్వం ఎవరికి ఉంటుందో వారికి ఎగ్జిమా వస్తుంది. దీంట్లో డ్రై ఎగ్జిమా, వెట్ ఎగ్జిమా అని 2 రకాలు ఉంటాయి. డ్రై ఎగ్జిమా అంటే దురద మాత్రమే ఉంటుంది, డ్రైగా ఉంటుంది. వెట్ ఎగ్జిమా అంటే మనకు దురదతో పాటు వాటరీ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. వీపింగ్ ఎగ్జిమా అంటాం. ఈ లక్షణాలను బట్టి డ్రై ఎగ్జిమా ఏమో వాతదోష ప్రాధాన్యతగా, వీపింగ్ ఎగ్జిమా ఏమో కఫదోష ప్రాధాన్యతగా చెప్తారు. వీటిల్లో కూడా మనం లక్షణాలను బట్టి మెడికల్ ట్రీట్మెంట్తో పాటు ఈ పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తే మనకు ఈ శాశ్వతంగా ఈ ఎగ్జిమా కేసులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రంజిత్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హాయ్ సార్, సార్తో మాట్లాడాలి. చెప్పండి రంజిత్ గారు. సార్ నేను ఒక ఎంప్లాయీ సార్, నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసా. అయితే ఏంటంటే ఒక 3 years బ్యాక్ నాకు ఫిస్ట్ లో సర్జరీ అయింది. ఒక మేబీ ఒక 4 years ఐ థింక్. కూర్చోవడం వల్ల కొంచెం నాన్ వెజ్ ఎక్కువ తింటా. సో సర్జరీ అయింది. మళ్ళీ ఫిస్ట్ లో సర్జరీ అయినాక చేయించుకున్నాక మళ్ళీ ఒక 1 year బ్యాక్ మళ్ళీ చిన్న ఒళ్ళకి ఫస్ట్ వస్తుంది. కొద్దిగా అప్పుడప్పుడు బ్లడ్ వచ్చేది. దాని తర్వాత నేను మెడిసిన్స్ వాడినా తగ్గిపోయింది. మళ్ళీ అగైన్ ఒక క్లోజ్ టు 1 year నుంచి మళ్ళీ నాకు అట్లా కొద్దిగా బ్లడ్ లెక్క వస్తుంది.
నొప్పి ఇట్లా ఏం లేదు నాకు. మోషన్స్ అంతా ఫ్రీ ఉంది, అబ్సల్యూట్లీ ఫైన్. మోషన్స్ అంటే దాంతో ఇబ్బంది లేదు, ఏం లేదు. జస్ట్ ఏంటంటే హోల్ ఉంది కొద్దిగా పర్సన్ లెక్క వస్తుంది అట్లా. ఓకే, ఎక్కడ చేయించినారండి సర్జరీ? ఇక్కడ హన్మకొండలో చేయించామండి. ఏది ఆయుర్వేదిక్ అండి, క్షారసూత్రనా? నాది సిజరింగ్ ఆపరేషన్ అయిందండి. అది కాదండి, ఇప్పుడు మెయిన్ అండి, ఇప్పుడు పైల్స్ ఫిషర్ అనేటి ఈజీగా తగ్గుతుందండి. ఈ ఫిస్టులా అనేది జనరల్గా ఐఎన్డి అంటే మామూలుగా ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అని మామూలుగా స్కాల్పెల్తో చేసి కట్ చేసి తీస్తారు. దానివల్ల మళ్ళీ రీఅకరెన్స్ ఎక్కువ ఉంటుంది ఫిస్టులా కేసుల్లో. అది ఏంటంటే ఒకసారి సర్జరీ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఎక్కువసేపు డ్రైవింగ్ చేయకుండా, కూర్చోకుండా, నాన్ వెజ్ తీసుకోకుండా ఉంటే హీల్ అయితే ఓకే. ఒక్కసారి అలా మనకు మళ్ళా పస్సు అవి వస్తున్నాయంటే మళ్ళా ట్రాక్ ఫామ్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. మరి ఇలాంటి వాటకు మన క్షారసూత్ర అనేది బెటర్ అండి. ఈ క్షారసూత్ర వల్ల ఏంటంటే మళ్ళీ రీఅకరెన్స్ ఉండదు. ఎందుకంటే మనకు ఈ ఫిస్టులా ట్రాక్ అనేది ఉంటుంది. ఆ లోపల మనం ఆ ట్రాక్ ఎలా ఉంటుంది అంటే అది ఫైబ్రస్ టిష్యూ లేదా డెడ్ టిష్యూ అంటాం. అది ఎలా ఉంటుంది అంటే మనం స్ట్రా ఉంటుంది కదా, మనం జ్యూస్ తాగే స్ట్రా, అలా ఒక ఆ ట్రాక్లో ఆ స్ట్రా లాగా ఒక టిష్యూ ఉంటుంది. మీరు చేత్తో టచ్ చేసినా కూడా ఒక పైపులాగా, ఒక పెన్నులాగా మీరు టచ్ చేసినా కూడా మీకు తెలుస్తుంది, అది గట్టిపడి ఉంటుంది. అది మనము స్కాల్పెల్తో సర్జికల్ బ్లేడ్తో కట్ చేసినా కూడా మళ్ళా కొద్ది రోజులకు మళ్ళా ఫామ్ అవుతుంది. ఇది క్షారసూత్ర అంటే ఏంటంటే ఒక ఆల్కలైన్ పౌడర్, అది కోటింగ్ ఇచ్చింటారు దానిపైన థ్రెడ్ పైన. అది అప్లై చేయడం ద్వారా ఏంటంటే అది కట్ చేసుకుంటూ బర్న్ చేస్తూ కాల్చుకుంటూ వస్తుంది. దాని ద్వారా ఏంటంటే అది పూర్తిగా కాలిపోవటం ద్వారా అది మళ్ళీ రీఅకరెన్స్ శాతం చాలా వరకు తక్కువ మామూలు జనరల్ కంటే. కాబట్టి మీరు ఒకసారి మీరు ఫిస్టులోగ్రామ్ కానీ ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ ఒకసారి చేయించి అది ఇంకా ఏమైనా ట్రాక్ ఫామ్ అయిందా ఒకసారి చేయించండి. ఒకవేళ అలా ఉంటే మీకు దగ్గర ఎవరైనా సరే ఉంటే అక్కడ మీరు క్షారసూత్ర చేయించండి. లేదు అంటే మా మెడి9 ఆయుర్వేద బ్రాంచెస్ అన్నిటిలో కూడా ఈ క్షారసూత్ర క్షారకర్మ పద్ధతులు ఉన్నాయి. సీనియర్ ఆయుర్వేదిక్ సర్జన్స్ కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్ థియేటర్లు కూడా మనకు మా ఆధునిక టెక్నాలజీతో మంచి స్టెరిలైజేషన్తో కూడినటువంటి థియేటర్లు కూడా ఉన్నాయి. మీరు ఒకసారి మా బ్రాంచెస్లో కలవండి, తప్పకుండా ఒకసారి రిపోర్ట్స్తో కలవండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మురహరి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ ఉన్నారు. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సార్ నాకు కొద్ది రోజులకి ఇంత ఫిస్టులా అయింది. చెప్పండి మురహరి గారు. ఫిస్టులా అయింది, మల విసర్జన అయినప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయినది, మళ్ళీ అయింది సార్. దీనికి పరిష్కారం ఏమైనా సర్జరీ అవసరమా? అదేంటి, అది మనకు ఇప్పుడు మీరు ఫిస్టులా అనేది కొంత కష్టమైందండి. ఇప్పుడు పైల్స్ ఫిషర్ అయితే పెద్ద సమస్య ఉండదు, ఫిస్టులా చాలా మొండిది. కాబట్టి మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు గడ్డలాగా ఏర్పడుతుంది, వాపు వస్తుంది, జ్వరం వస్తుంది, పస్సు ఉంటుంది. ఆ పస్సు పోయిన తర్వాత మనకు వాపు అదంతా కూడా తగ్గుతుంది. అందువల్ల మీరు ప్రికాషన్గా ఏంటంటే నాన్ వెజ్ తగ్గించండి. ఒక టబ్బులో వేడి నీళ్ళు తీసుకొని ఉప్పు పసుపు వేసి అక్కడ కూర్చోండి, సిజ్ బాత్ చేయండి. మనకు మీరు ఒక్కసారి ఆ ఫిస్టులోగ్రామ్ అనే ఒక పరీక్ష ఉంటుంది, ఆ ఫిస్టులోగ్రామ్ పరీక్ష ఎక్కడైనా ఉంటాయి, అవి ఒకసారి చూస్తే మనకు ఎంత లెంత్ ఉంది, ట్రాక్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. మనకు 1 సెంటీమీటర్ అలా ఉంటే మనకు మెడిసిన్స్తో తగ్గుతుంది. అలా కాకుండా ఎక్కువ ఉంటే మనకు సర్జరీ అవసరం. సర్జరీలో కూడా మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఆయుర్వేదంలో ఉండేటటువంటి క్షారసూత్ర క్షారకర్మ పద్ధతులకు వెళ్తే అది ఇంకా రీఅకరెన్స్ అనేది దాదాపు ఉండదు. లేదు జనరల్గా మనము స్కాల్పెల్తో కట్ చేసి దానివల్ల మళ్ళీ రీఅకరెన్స్ ఉంటుంది. లేజర్ వల్ల కూడా మళ్ళీ రీఅకరెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. క్షారసూత్రం వల్ల మనకు చాలా వరకు రీఅకరెన్స్ ఉండదు. కాబట్టి నేను చెప్పినటువంటి సిడ్స్ బాత్ చేయండి. అలానే ఉంటే మీరు ఒకసారి రిపోర్ట్స్తో మీ దగ్గర ఉండే ఆయుర్వేద డాక్టర్ని కానీ లేదు అంటే మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో సంప్రదించండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మైసాయి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మైసాయి గారు. సార్ నమస్కారం సార్. చెప్పండి మైసాయి గారు, ప్రాబ్లం ఏంటి? నమస్కారం సార్. నమస్కారం. నమస్తే. నమస్తే. ఏం లేదు సార్, ఇప్పుడు కొంచెం మడిమి అనేది లెఫ్ట్ హ్యాండ్ మడిమి బాగా నొప్పి సార్. మడిమి. ఓకే, కాదండి, ఇది మెడిమి నొప్పి అంటే మనకు దానికి చాలా కారణాలు ఉంటాయండి. వెయిట్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ నిలబడినా వస్తుంది. ఆ మెడిమి దగ్గర మనకు ఎముక పెరుగుతుంది, దాన్నే మనం కాల్కేనియస్ స్పర్ అని అంటారు. అందువల్ల మీరు ఆ వాడే చెప్పులు కూడా మనకు మెత్తటి చెప్పులు వాడండి. ఇంకా మీరు ఏం చేస్తారంటే ఉప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు, దాన్ని వేడి చేసి మూట కట్టి కాపడం పెట్టండి.
లేదు అంటే ఇసుకను వేడి చేసి మూట కట్టి కాపడం పెట్టండి. అదేవిధంగా 2 టబ్బులు తీసుకొని ఒక టబ్బులో వేడి నీళ్ళు ఉప్పు, వేరొక టబ్బులో మామూలు నీళ్ళు, అట్లా 2 మినిట్స్ దీంట్లో 2 మినిట్స్ దాంట్లో కాలును అటు ఇటు ముంచండి. దాని ద్వారా మీకు కొంతవరకు తగ్గుతుంది. ఇంకా సమస్య ఉంటే ఒకసారి ఎక్స్రే తీపించండి, అది ఎంత పెరిగింది, అది ఏం ప్రాబ్లం అని తెలుస్తుంది. దాని తర్వాత మనకు ఆయుర్వేదంలో కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి, అక్కడ కొన్ని మసాజెస్ అవన్నీ ఉంటాయి, వాటితో పాటు కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అవి వాడటం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. అంత దానికంటే ముందు మంచి నువ్వుల నూనె ఉంటే ఒక 10 చుక్కలు ఉదయము 10 చుక్కలు నైటు మీరు ఒక కప్పు వేడి నీళ్ళలో కలిపి తీసుకోండి. దీని ద్వారా కూడా కొంతవరకు తగ్గుతుంది. ఓకే డాక్టర్, అర్టికేరియా అంటే ఏంటి డాక్టర్? ఈ అర్టికేరియా అనేది చాలామంది మనం చూస్తుంటామండి. ఏవైనా సరే పడని పదార్థాలు తీసుకున్నప్పుడు మన శరీరం మొత్తం మనకు చీమ కుడితే ఏ విధంగా ఉంటుంది, రెడ్గా దద్దుర్లాగా ఏర్పడుతుంది. ఇలా దద్దుర్లాగా ఏర్పడటం, దురద ఏర్పడటం, మంట ఉండటం, తర్వాత దానంతటనే తగ్గటం జరుగుతుంది. ఇది కొంతమందికి ఏదైనా ఫుడ్ తింటేనే ఉంటుంది, కొంతమందికి మన ఇమ్యూన్ సిస్టమే వ్యతిరేకంగా పనిచేయటం ద్వారా IgE అనేటటువంటి కొన్ని కణాలు ఎక్కువ ఉత్పత్తి కావడం ద్వారా ఈ సమస్య వస్తుంది. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. కొంతమందికి మొత్తం ఈ పెదిమలన్నీ వాపు వస్తుంది, లోపల అంగిలు కూడా వాపు వచ్చి ఊపిరి తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ శరీరం అంతా కూడా మొత్తం వాపు వచ్చి భయంకరంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇది మనకు ఆయుర్వేదంలో విరేచన కర్మ, వమన కర్మ అని కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాటితో పాటు కొన్ని మందులు వాడటం ద్వారా ఈ అర్టికేరియా కూడా మనకు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.